లూకా చాలా గొప్పవాడు. ఎందుకు తెలుసా? అసలు లూకా ఎవడు? వైద్యుడు. కానీ ఏం చేశాడు చెప్పండి? 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యగ్రంథము. ఈ 2 కూడా చారిత్రాత్మకమైన పుస్తకాలు. దే ఆర్ హిస్టరీ బుక్స్ కదండి. దేవుడు ఒక వైద్యుడిని తీసుకొని అతని చేత ఏం చేశాడు చెప్పండి? చరిత్రను రాయించాడు. గాడ్ మేడ్ ఏ డాక్టర్ టు రైట్ హిస్టరీ. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మన కాలంలో ఏ వైద్యులైనా ఏ డాక్టర్స్ అయినా హిస్టరీ రాయడానికి ఇష్టపడతారా? వారు ఏదైనా పుస్తకం రాయాలంటే వాళ్ళు చదువుకున్న దాన్ని, వారు రీసెర్చ్ చేసిన దాన్ని, వారికి తెలిసిన విషయాలు రాస్తారు, కానీ చరిత్ర రాయరు. లూకాని చూడండి ఏం చేశాడు చెప్పండి? చరిత్రను రాస్తున్నాడు. లూకా సువార్త యేసు ప్రభు ఒక పరిచర్య, ఒక వివరాలు. దాదాపు 3.5 సంవత్సరాల ఒక యేసు ప్రభు ఒక బహిరంగ పరిచర్య గురించి రాశాడు. అపోస్తుల కార్యగ్రంథంలో 30 సంవత్సరాలు పరిశీలించి రాస్తున్నాను అని చెప్పాడు. ఒక్కడి గురించి ఎంత పరిచర్య చేశాడు చూడండి, ఎంత నమ్మకంగా చేశాడు. అపోస్తులైన పౌలు ఉన్నాడు అనుకోండి. పౌలు కొరింథీయులకి పత్రిక రాస్తే కొరింథీ సంఘం అంతా చదువుతుంది కదండి. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ష్యూర్ ఎక్కువ మందే చదువుతారు. ఎందుకంటే పౌలు కొరింథీయులకి రాస్తున్న ఆ ఉత్తరము కొరింథీ సంఘస్థులు అంతా చదువుతారు. కొలసీలకి రాస్తే కొలసీ సంఘం అంతా చదువుతుంది. అంటే ఎక్కువ మందికి వెళ్తుంది. పౌలుకి తెలుసు ఆ విషయం. అంత మాత్రమే కాదు, పౌలు పత్రికలు ఎక్స్చేంజ్ అవుతాయి. ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి? కొలసీ పత్రికలు చూడండి, 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు కదా ఆ మాట. పౌలు కొలసీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటను చెప్తున్నాడు. 16వ వచనం చూడండి. ఈ పత్రిక 4:16 రైట్. మీరు చదివించుకున్న తర్వాత, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికయ వారి సంఘములో చదివించుడి. అక్కడ చదివించండి అని పౌలే చెప్తున్నాడు. లవొదికయకు రాసి పంపిన పత్రికను, లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకుని. అంటే పౌలు రాసిన పత్రిక, దాన్ని ఒక పరిచర్య చాలా విస్తారమైంది. అంటే అది అనేకులకి చేరుతుంది. పౌలు చాలా భారంతో రాశాడు, కన్నీరుతో రాశాడు, ఆవేదనతో రాశాడు, ప్రేమతో రాశాడు, సహనంతో రాశాడు, ఓర్పుతో రాశాడు. పౌలుకు తెలుసు అనేకులు ఈ పత్రికలను చదువుతారు. అలాగైతే లూకా ఎంతమందికి పరిచయం చేస్తున్నాడు? ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి ఆయన రాసిన పుస్తకం ఎంతమంది చదువుతారు? ఆయన రాసిన సమయంలో ఒక్క వ్యక్తి కొరకై ఆయన చేసిన పరిచర్య చూడండి ఎంత నమ్మకంగా చేశాడు. ఇక్కడ మనకు పాఠం ఏముంది తెలుసా? మనము దేవుని పని చేసినప్పుడు అది ఒక వ్యక్తికైనా 100 వ్యక్తికైనా సరే మనం నమ్మకంగా చేయాలి. అందరూ చూసి నన్ను మెచ్చుకుంటారు అని కాదు, దేవుని పని ఇది, దీంట్లో నేను నమ్మకంగా ఉండాలి కదండి. ఒక్క వ్యక్తి కొరకై. నిన్న సాయంత్రం చూసుకున్నాం, దేవుడు ఫిలిప్తో అన్నాడు, నువ్వు లేచి వెళ్ళి ఒక వ్యక్తికి చెప్పమన్నాడు కదండి. ఒక్క వ్యక్తి కొరకు ఎంత ప్రయాసం అండి. ఒక్క వ్యక్తి ఎంత దూరం ప్రయాణం చేశాడు, ఎంత పరిగెట్టాడు ఆ రథం వెనకాల. ఇంత పరిశుద్ధాత్మ ఇంత ఒత్తిడి చేసి ఫిలిప్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక వ్యక్తి దగ్గరికి. హననీయాతో దేవుడు మాట్లాడి నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. ఎంతమంది దగ్గరికి? ఒక్కరి దగ్గరికే. పేతురుకి కూడా అదే చెప్పాడు, నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు పేతురు? కొర్నేలి ఒక్కడి దగ్గరికే. కొర్నేలి గ్యాదర్ చేశాడు, వేరే విషయం. మన పరిచర్య మనం దేవునికి చేస్తున్నాం. ఎంతమంది దగ్గరికి వెళ్తుందని కాదు, ఎంత విశ్వాసంతో మనం చేస్తున్నాం, ఎంత నమ్మకంతో చేస్తున్నాం, ఎంత భారముతో చేస్తున్నాం. అందరూ నన్ను చూస్తారు, అందరూ నన్ను అభినందిస్తారు, ప్రశంసిస్తారని కాదు. ఇది దేవుని పని, దేవుడు నాకు అప్పగించాడు, నేను నమ్మకంగా దీన్ని చేయాలి.